విజయాలను శ్వాసిస్తూ అంతరిక్షాన్ని శాసించేలా మరో మహాద్భుతానికి ఆవిష్కరించబోతోంది మన ఇస్రో. 2024 ఫినిషింగ్ టచ్గా స్పేస్ డాకింగ్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 30 సోమవారం రాత్రి 9:48 స్పేడెక్స్ జంట ఉపగ్రహాలకు కక్షలోకి పంపబోతుంది. నింగిని ముద్దాడే మరో విజయోత్సవానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ సిద్ధమైంది. రాకెట్ ప్రయోగాల్లో రికార్డుల రారాజుగా దూసుకువెళ్తోంది మన ఇస్రో. ఖండాంతరాల్లో భారత ఖ్యాతిని రెపరెపలాడించడం మాత్రమే కాదు, స్పేస్ టెక్నాలజీలో ది లీడర్గా రాణిస్తోంది. రీసెంట్గా పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన 3 ఉపగ్రహాలను సక్సెస్ఫుల్గా అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ఇస్రో 20 రోజుల వ్యవధిలో మరో బిగ్ ప్రాజెక్టును చేపట్టింది. దేశ భవిష్యత్ ప్రయోజనాల కోసం ఇప్పుడు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో 2 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టేలా స్పేడెక్స్ మిషన్ ప్రవేశపెట్టింది. పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగంతో 400 కేజీల బరువున్న 2 ఉపగ్రహాలను ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన కక్షలోకి కాకుండా సరికొత్త ఆర్బిట్లో ప్రవేశపెట్టబోతున్నారు. షార్లో రాకెట్ అనుసంధాన పనులు పూర్తయ్యాయి. సొంత టెక్నాలజీతో లింక్ అన్లింక్ పరీక్షలు చేపట్టనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా సరికొత్త విలువైన సమాచారంతో పాటు భవిష్యత్తులో జరిగే స్పేస్ స్టేషన్ నిర్మాణంలో పరిశోధనలు చేపట్టడం, అలాగే డాకింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో కీలకంగా దోహదపడుతుంది. భవిష్యత్తులో భారత్ అంతరిక్షంలో స్పేస్ సెంటర్ ఏర్పాటు చేయడం కోసం భారత్ తొలి మ్యాన్ మిషన్ గగన్యాన్ కోసం కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అలాగే అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల స్థితిగతులను తెలుసుకునే సరికొత్త టెక్నాలజీ కోసం ఈ ప్రయోగం దోహదపడుతుంది. ఈ ప్రయోగంతో 99 రాకెట్ ప్రయోగాలు పూర్తి చేసిన ఘనత ఇస్రోకు దక్కుతుంది. స్పేడెక్స్ మిషన్లో వినియోగించిన ఉపకరణాలు ఇస్రోకు చెందినవి 14 కాగా మరో 10 ఉపకరణాలు దేశంలోని వివిధ ప్రైవేటు స్టార్టప్ కంపెనీలు, విశ్వవిద్యాలయాలకు చెందినవి. భారతదేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ చేపట్టే క్రమంలోని ఈ టెక్నాలజీని పరీక్షిస్తోంది ఇస్రో. అంతా సవ్యంగా సాగితే 2026 చివరికల్లా గగన్యాన్ పూర్తి చేయడానికి సంకల్పించింది. గగన్యాన్ ప్రాజెక్టు 3 రోజుల మిషన్ నిమిత్తం వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా భారత్ మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత భారత సముద్ర జలాల్లో ల్యాండింగ్ తో వాటిని సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. ఇక భారత అంతరిక్ష ప్రయోగాల ప్రస్తావనకు వస్తే ముందుగా మాట్లాడుకునే పేరు విక్రమ్ సారాభాయ్. ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ గా వ్యవహరిస్తారు. 1960లలో విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలోని మన అంతరిక్ష ప్రస్థానం మొదలైంది. మన విజయం పరపర ఊరికే లభించిందే కాదు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సవాళ్లు, ఎన్నో కుట్రలు, ఎన్నెన్నో త్యాగాలు, ఇవన్నీ కలిస్తేనే ఈనాటి మన అంతరిక్ష ఆత్మవిశ్వాసం. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జపాన్ ఇలాంటి అతి తక్కువ సంఖ్యలో కనిపించే సుసంపన్న దేశాలతో నేడు భారతదేశం పోటీ పడుతుంది. కానీ ఆర్థికంగా, చారిత్రకంగా మనం ఆయా దేశాల కంటే కనీసం 100 ఏళ్లు వెనుకబడి ఉంటున్నాం. 1947లో బ్రిటిషర్స్ భారత్ను విడిచి వెళ్లే నాటికి భారత్ అత్యంత పేద దేశాల్లో ఒకటి. ముందుగా 100 ఏళ్లు ముస్లిం దురాక్రమణదారుల దౌర్జన్యాలు, తర్వాత 200 ఏళ్లు బ్రిటిష్ వలసవాద దోపిడీ. మొత్తంగా 1000 ఏళ్ల పాటు భారత్ కృంగి కృషించింది, నెత్తిరోడింది. అయినా 1960లో మనం అప్పటికే అగ్రరాజ్యాలుగా కొనసాగుతున్న అమెరికా, రష్యా వంటి దేశాలతో అంతరిక్షంలో పోటీ పడాలనుకున్నాం. తొలి ఉపగ్రహం ఆర్యభట్టతో ప్రస్థానం మొదలైంది. తరువాత భాస్కర, రోహిణి వంటి ఉపగ్రహాలు నింగికెగిశాయి. సంపన్న దేశాలతో పోటీ పడి మన పాలకులు డబ్బులు గుమ్మరించలేకపోయినా ఇస్రోలోని ఇండియన్ సైంటిస్టులు తమ దేశభక్తిని, నిజాయితీని ఇంధనంగా మండించి రాకెట్లను ఆకాశానికి పంపించారు. అందుకే భూమి మీద మరే అంతరిక్ష సంస్థకు లేని విజయాల శాతం మన ఇస్రోకు ఉంది. భారతదేశంలో నెహ్రూ కాలం నుంచి అంతరిక్ష ప్రయోగాలకు ప్రోత్సాహం లభిస్తూనే ఉంది. అయితే మన స్పేస్ ప్రోగ్రామ్ కు తొలినాటి పాలకుల కాలంలో బీజాలు పడింది నిజమేనా? పూర్తి స్థాయిలో వెన్నుతట్టి ప్రోత్సహించింది మాత్రం లేదనే చెప్పాలి. భారత అంతరిక్ష ప్రయోగాల పరంపర 1990లలో కూడా నెమ్మదిగానే సాగింది. మొదట్లో మన వాళ్ళు రాకెట్లను సైకిళ్లపై, ఎడ్ల బండ్లపై మోసుకెళ్లేవారని ఇప్పటికీ చెప్పుకుంటాం. ఆ స్థితి నుంచి క్రమంగా ఎదుగుతూ వచ్చిన ఇండియన్ స్పేస్ టెక్నాలజీ స్వంతంగా లైట్ వెయిట్ శాటిలైట్స్ లాంచింగ్ వరకు సజావుగానే సాగింది. ఎటొచ్చి ఒక దశలో క్రయోజెనిక్ సాంకేతికత అవసరమైనప్పుడే భారత్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ కాలం వారికి నటుడు మాధవన్ రూపొందించిన రాకెటరీ సినిమా కారణంగా పరిచయమైన నంబి నారాయణన్ అప్పుడే వార్తలోకి ఎక్కాల్సి వచ్చింది. అప్పట్లో పాకిస్తాన్కు అండగా వ్యవహరించిన అమెరికా అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ దూకుడును సహించలేకపోయింది. మన చేతికి క్రయోజెనిక్ టెక్నాలజీ వస్తే భారీ ఉపగ్రహాలు కూడా మనం లాంచ్ చేయగలం అనే భయంతో యుఎస్ కుట్రలకు తెరతీసింది. భారత్లోని ఇంటి దొంగలు కొందరి సాయంతో ఇస్రో శాస్త్రవేత్త అయిన నంబి నారాయణన్ పై తప్పుడు కేసులు పెట్టించింది.
ఇది ఇప్పటికీ కూడా నిరూపించగలిగే విషయం కానప్పటికీ కేరళ పోలీస్ అధికారులు కొందరు నంబి నారాయణన్తో వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తూనే ఉంటుంది. క్రయోజెనిక్ టెక్నాలజీని భారత్కు అందించాలని తప్పిస్తున్న దేశభక్తుడైన నంబి నారాయణన్ అత్యంత రహస్యమైన సాంకేతిక పరిజ్ఞానం పాక్కు అమ్ముకున్నాడని ఆరోపణలు వచ్చాయి. వెంటనే కేరళ పోలీసులు అతన్ని అరెస్టు చేసి 50 రోజుల పాటు చిత్రహింసలకు, మానసిక వ్యధకు గురిచేశారు. అయితే తరువాత ఎట్టకేలకు సిబిఐ రంగప్రవేశం చేసి నంబి నారాయణకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఓ నిజాయితీ గల శాస్త్రవేత్త పోయిన పరువు తిరిగి సగర్వంగా నిలబడగలిగింది. కానీ ఇదంతా నంబిపై కక్ష కట్టి చేయించిందెవరు? ఆ సంగతి తెలియదు. కానీ అప్పటి కాంగ్రెస్ లోని ఓ వర్గం నంబి నారాయణన్ అవమానాలకు, కష్టాలకు కారణమని చెబుతారు కొందరు. కేవలం స్పేస్ రీసెర్చ్ విషయంలోనే కాదు, మనం అణుబాంబు రూపకల్పన చేసే సమయంలో కూడా అనేక మంది భారతీయ శాస్త్రవేత్తలు అనుమానాస్పదంగా అంతమయ్యారు. వారు చనిపోయారా, చంపివేయబడ్డారు? బహుశా ఎప్పటికీ తేలకపోవచ్చు. కానీ వారందరి త్యాగాల ఫలితమే ఈనాటి మన సగర్వ, సమున్నత, సముచిత స్థానం. ఒక స్థాయిని దాటి బరువైన ఉపగ్రహాలు నింగిలోకి మోసుకెళ్లలేని నిస్సహాయ స్థితి నుంచి నేడు ఇండియన్ స్పేస్ ప్రోగ్రాం ప్రపంచానికే గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి వంటి వాహక నౌకల తర్వాత మన దృష్టి గగన్యాన్ వైపు సాగింది. చంద్రయాన్ చేపట్టిన తొలి ప్రయోగంలో విఫలమైన రెండవ ప్రయోగంలో విజయాన్ని సాధించాం. దాదాపు పక్షం రోజులు చంద్రుడిపై పరిశోధనలు చేయగలిగాం. అలాగే మంగళయాన్ కూడా నిర్వహించిన భారత్ తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహపు కక్షలోకి అంతరిక్ష నౌకను ప్రవేశపెట్టగలిగింది. అమెరికాతో సహా మరే దేశము ఫస్ట్ అటెంప్ట్ లో ఈ ఘనత సాధించలేకపోయింది. ఆ విధంగా మనం లేటుగా రేసులోకి వచ్చినా ఫాస్ట్ గా పికప్ అందుకోగలుగుతున్నాం. మున్ముందు సూర్యుడి దిశగా శుక్రగ్రహం మీదుగా కూడా మన ఇస్రో పంపే రాకెట్లు దూసుకుపోనున్నాయి. ఆదిత్య, శుక్రియన్ పేర్లతో ఇండియా మిషన్స్ చేపట్టనుంది. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత ఓ సందర్భంలో భారత అంతరిక్ష ప్రయోగాల గురించి మాట్లాడుతూ భారీ హాలీవుడ్ చిత్రాల పెట్టుబడి కన్నా మన స్పేస్ మిషన్స్ ఖర్చు తక్కువని వ్యాఖ్యానించారు. నిజంగానే అమెరికా, చైనా లాంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాల కంటే మనం చేసే వ్యయం చాలా తక్కువ. అయినా కూడా మన శాస్త్రవేత్తల శ్రమ, పట్టుదల, ప్రతిభల కారణంగా అద్భుత విజయాలు నమోదు చేయగలుగుతున్నాం. అంతేకాదు, ముందు ముందు ఇస్రోకు మన ప్రభుత్వాలు డబ్బులు కేటాయించడం కాకుండా దాని ద్వారానే మనకు రాబడి పెరిగేలా చర్యలు ఊపందుకుంటున్నాయి. ఈ మధ్య ఒకేసారి 100కు పైగా శాటిలైట్స్ మనం అంతరిక్షంలోకి మోసుకెళ్లాం. ప్రపంచ రికార్డు కూడా నమోదైంది. అందులో అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాల ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అంటే రాబోయే కాలంలో అంతరిక్ష రంగంలో భారత సేవలు కాసులు కురిపించబోతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు అసలు విశ్వం మనకు కొత్తదా? పాశ్చాత్యులకు విశ్వం అంటే ఒకప్పుడు ఈ భూమే, తర్వాత సౌరమండలం, ఆ తర్వాత పాలపుంతులు. ఇప్పుడిప్పుడే విశ్వం అనంతమని వాళ్ళు తెలుసుకుంటున్నారు. మరి భారతీయులు, మన ఋషులు, మునులు వేదకాలం నుంచే విశ్వం గురించి అనేక విచిత్రాలు, విశేషాలు దర్శించి అనుభూతి చెంది మనకు చెప్పారు. అవి నమ్మటం, నమ్మకపోవడం ఎవరి పరిణితి స్థాయిని బట్టి వారిష్టం. కానీ విశ్వం, విశ్వగురువైన భరతమాతకు కొత్తేం కాదు. ఇప్పుడు ఇస్రో పేరుతో భారత్ చేస్తున్న అంతరిక్ష ప్రస్థానం మరొక్కసారి మనం పూనుకున్న విశ్వరూప సందర్శన యోగమే. భారతీయులకు యావత్తు విశ్వము విష్ణు స్వరూపమే, విశ్వనాథుని లీలా వైభవమే. అందుకే మన ప్రయోగాలు కేవలం విజ్ఞానమో, వ్యాపారమో, యుద్ధ వ్యూహంలో పైచే సాధించడమో కాదు. అవన్నీ విశ్వరూపం ధరించిన విరాట్ పురుషుని ఆరాధనలే. అందుకే ప్రపంచంలో కేవలం మన ఒక్క దేశంలో మాత్రమే నిప్పులు గక్కుతూ ప్రయోగం మొదలవబోతుంటే ఆ అగ్నికి కూడా ఆదిదేవుడైన తిరుమల వాసని చెంత పూజలు జరుగుతాయి. ఇదంతా మూఢనమ్మకమని వాదించే అపర మేధావులు ఎందరైనా ఉండొచ్చు. కానీ సనాతన భారతీయత అంటేనే అది శాస్త్రాన్ని, జ్ఞానాన్ని, దైవాన్ని అభేదంగా చూడడం. సైన్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ, స్పిరిచువాలిటీ ఈజ్ ద ఓన్లీ సైన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.